నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తే వైసీపీ నేతలు చూస్తూ ఊరుకోం. వైసీపీ పార్టీ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి హెచ్చరిక. రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వం మహిళా పక్షపాతిగా నిలుస్తోంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరు పట్టణంలోని మురుకంపట్టు ప్రాంతంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో నిందితులపై ఫోక్సో కేసు నమోదు చేశాం. చిత్తూరు డీఎస్పీ సాయినాథ్. వార్తల్లోని వివరాలు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తే వైకాపా నేతలు చూస్తూ ఊరుకునేది లేదని వైసీపీ పార్టీ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. మంగళవారం కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలపై అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ చిత్తూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన అనంతరం అంబేద్కర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందించకుండా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని, వాటిని ప్రారంభించడంతో పాటు దాదాపుగా 8 కాలేజీలను పూర్తి చేసి 2023-24 విద్యా సంవత్సరంలో భాగంగా 750 మంది విద్యార్థులకు ప్రభుత్వ మెడికల్ సీట్లను కూడా కేటాయించడం జరిగిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు పొందిన సీట్లు రద్దు చేయడంతో పాటు వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు పూనుకోవడం హేయమైన చర్య అని చురకలంటించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోని పక్షంలో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుదామని హెచ్చరించారు. గతంలో టీడీపీ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేదవాళ్ల కోసం మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారని, అదే తరహాలోనే ప్రస్తుత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు, ప్రధానంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం మెడికల్ కళాశాలకు ఏర్పాటుకు పూనుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యతో పాటు వైద్యాన్ని కూడా అందని ద్రాక్షగా చేసే ప్రయత్నం చేస్తోందని చురకలంటించారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నానంటూ గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రైవేట్ సంస్థల్లోని పెత్తందారులకు మాత్రమే పనిచేస్తారే తప్ప ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. మైనారిటీ వర్గాలకు సంబంధించిన, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ కాలేజీల్లో అయితే మెరిట్ ర్యాంకుల మీద చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఒక గవర్నమెంట్ కాలేజీ ఉంటే అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది, పేదవారికి వైద్యం అందడానికి కూడా అనువుగా ఉంటుంది. కాబట్టి దూరదృష్టితో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తెచ్చి దాంట్లో 5 మెడికల్ కాలేజీ పూర్తి చేసి మిగిలిన 11 కూడా దాదాపు 50-60%, కొన్ని అయితే కొన్ని 30% పూర్తయిన కళాశాలలన్నీ కూడా మనం వీడియోలో కూడా చూసాం. ఇంకొక 4,000 కోట్లు పెడితే అన్ని మెడికల్ కాలేజీలు కూడా పూర్తవుతుంది, పేదలు ఉన్నత చదవడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి మెడికల్ కాలేజీలని ఈరోజు పీపీఏ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయడం చాలా హేయమైన చర్య. చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల ఇండస్ట్రీలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేది తీసుకురాకపోవడం కూడా చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పీపీఏ పద్ధతికి పూర్తి వ్యతిరేకం. ఒకవేళ వీళ్ళు అది కాకుండా చట్టం మా చేతిలో ఉందని ప్రైవేట్ పరం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తరువాత దాన్ని పూర్తిగా రద్దు చేస్తుందని కూడా ఈ సభాముఖంగా మేమందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇటువంటి వాటిని డైవర్షన్ పాలిటిక్స్ కింద తీసుకురావడానికి మా నాయకులు మిథున్ రెడ్డి గారి మీద, వాళ్ళందరి మీద కూడా సిట్ అని వేసి తప్పుడు కేసులు పెట్టి భూతాళ బేతాళ కథలు అల్లి అందరినీ లోపల పెట్టారు. ఈరోజు కడిగిన ముత్యంలాగా బయట వచ్చారు.
అదేవిధంగా ఆణిముత్యంలాగా కోర్టులో కూడా నిర్దోషిగా నిరూపించుకుంటారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను మీడియా ద్వారా. పార్టీలు వద్దు, కేవలం పేదవాళ్ళు చదువుకునేదానికి ఈ పోరాటంలో ప్రతి కుటుంబంలో కూడా అందరూ కూడా తన బిడ్డ డాక్టర్ కావాలని కోరుకుంటారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని మెడికల్ కాలేజ్ పరం చేయకుండా గవర్నమెంట్ పరం చేసే శక్తిని ప్రజలే ఇవ్వాలా. అప్పుడైనా చంద్రబాబు మేల్కొని వెనక్కి తీసుకుంటే ఆయనకి మంచి పేరు వస్తుందని మీ ద్వారా చెప్తున్నాను. అదేవిధంగా మీకు అందరూ తెలుసు, కక్షలతో కార్పణాలతో ద్వేషంతో పగలతో రగిలిపోయి జగన్మోహన్ రెడ్డితో ఎవరు బాగుండారో ఎవరు దగ్గర ఉండారో వాళ్ళపైన అంతా కూడా నాకు సంబంధించిన ఎక్సైజ్కి సంబంధించింది అన్యాయమైన కేసులు పెట్టినారు. కానీ న్యాయస్థానం శ్రీరామరక్ష మాదిరిగా అంటే సిట్ వాళ్ళు ఏ విధంగా పెట్టినారు మీకు అందరూ సిట్ని గురించి చూస్తూ ఉంటారు. అక్కడ తప్పుడు తడకల మాదిరిగా కేసులు పెట్టి వాడు సాక్షి చెప్పినాడు వీడు సాక్షి పెట్టినాడు ఎత్తి లోపలేయండి అనే దుర్మార్గమైన పనులు చేస్తూ వస్తే కోర్టులు కూడా హైకోర్టు సుప్రీంకోర్టు కూడా బాగా ఆలోచించి హైకోర్టులు సుప్రీంకోర్టు న్యాయానికి ఒక శ్రీరామరక్షగా నిలబడింది. కాబట్టి మన మిథున్ రెడ్డి గారు కూడా నిన్న బెయిల్ రావటం, అందరూ ప్రతి ఒక్కరు కూడా అన్యాయమైన కేసులకి మనకి శ్రీరామరక్ష కోర్టులు కాబట్టి అందరూ కూడా దీన్ని ఆలోచించుకోవాలా. ముఖ్యంగా మీరు కూడా ఇదే జనార్దన్ రెడ్డి వచ్చినప్పుడు 8 మెడికల్ కాలేజీలు ఇస్తే ప్రైవేట్ పరం చేసినారని నేను జ్యోతి పేపర్ మాట్లాడాలా, ఈనాడు మాట్లాడాలా, టీవీపై మహానుభావులారా మీరందరూ కోటీశ్వరులు పెత్తందారులు. మరి ఆ రోజు జనార్దన్ రెడ్డి ప్రైవేట్ కాలేజీలు పెడతానంటే ధర్నాలు చేసి ప్రైవేట్ కాలేజీ పెట్టకుండా చేసి ఆయన ముఖ్యమంత్రి పదవి కూడా పోగొట్టినారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు 10 ప్రైవేట్ కాలేజీలు పెట్టి కోటీశ్వరులకి అప్పగిస్తూ ఉంటే కళ్ళు మూసుకొని ఉండరా? మీరు ప్రజల కోసం ఉండరా, చంద్రబాబు కోసం ఉండరా చెప్పాల్సిందిగా మీ ఎల్లో మీడియాను కూడా నేను గట్టిగా అడుగుతున్నాను. రాష్ట్రంలో కేంద్రంలోని కూటమి ప్రభుత్వాలు మహిళా పక్షపాతులని, మహిళల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాయని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. చిత్తూరు కొంగారెడ్డిపల్లి కూరగాయల మార్కెట్ వద్ద చిత్తూరు నగరపాలక సంస్థ ఐఓసీఎల్ రిటైల్ అవుట్లెట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ నిర్మాణం ద్వారా నగరపాలక సంస్థకు ఆదాయం వస్తుందన్నారు. ఖాళీ స్థలాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆదాయం పెంచుకోవాలన్నారు. జీఎస్టీ 2.0 జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఆర్థికంగా ఎంతో మేలు చేకూరుతుందన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. చిత్తూరుకు త్వరలో యూనివర్సిటీ ప్రకటన వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో హామీ ఇచ్చారన్నారు. చిత్తూరును అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. మేయర్ అముదా మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఐఓసీఎల్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పెట్రోల్ బంకు ద్వారా నగరపాలక సంస్థకు ఆదాయం రావడంతో పాటు ప్రజలకు నాణ్యమైన పెట్రోలు, డీజిల్ అందుతోందన్నారు. కమిషనర్ నరసింహప్రసాద్ మాట్లాడుతూ చిత్తూరు నగరంలో 15 కోట్లతో సిమెంట్ రోడ్లు, కాలువలు నిర్మించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్లు రాజేష్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్, రమేష్ నాయుడు, ఐఓసీఎల్ డివిజనల్ రిటైల్ సేల్స్ హెడ్ జయంత్ కుమార్, రామాకాంత్, డీజీఎం మురళీధర్, రాష్ట్ర ముదిరియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజులు, సహాయక కమిషనర్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, మాజీ ఎమ్మెల్యే గాంధీ, ఏసీపీ నాగేంద్ర, ఎంహెచ్ఓ లోకేష్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ 2.0, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన కరపత్రాలను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఇతర ప్రజాప్రతినిధులు ఆవిష్కరించి పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ సంస్కరణల అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఒక మంచి శుభ పరిణామం ఏమంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా మనకి మున్సిపాలిటీలో సహకరిస్తున్నారు. ఎందుకంటే మంచి పని చేసేటప్పుడు మాకు రాజకీయం అవసరం లేదని వారు కూడా మనకి సహకరిస్తున్నారు. చాలా మంది వచ్చి అప్పుడేగా కమిషనర్ గారు చెప్పినట్టు ఎన్నో రోడ్లు, నీళ్లు, చెరువులు అన్ని కూడా చేయడానికి మేము ముందుకు వచ్చి పనిచేస్తున్నాం. ఆ పనిలో భాగంగా అందరూ కలిసి వచ్చారు. కాబట్టి మరొక్కసారి చిత్తూరు జిల్లా, చిత్తూరు నియోజకవర్గ నాయకులందరినీ అంటే అన్ని పార్టీ నాయకులకి
ఈ శుభ సందర్భంగా ఒక మాట ఏం చెప్పదలుచుకున్నానంటే, అభివృద్ధి వైపు అందరూ కలిసి అడుగులేద్దాం. రాజకీయానికి ఎవరికి వారికి పార్టీలు ఉన్నాయి, ఎవరికి వారికి సిద్ధాంతాలు ఉన్నాయి, ఎవరి లీడర్ని అనుసరించి వాళ్ళు పోతుంటారు. అది తప్పు లేదు. అది రాజకీయ సమయంలో రాజకీయమే చేయాలి. కానీ అభివృద్ధి అని వచ్చినప్పుడు ఇది నా బిల్డింగ్, అది ఎట్ట కొడతారో చూస్తాం. అట్లా కాకుండా ఈ రోడ్డు వైడనింగ్ అయితే ఇప్పుడు ఈ ట్రాఫిక్ ఉండేది కాదు. మరి ఈవినింగ్ 5 to 7 చూస్తే స్కూల్ పిల్లలు పోయే టైంలో అన్ని జామ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం హై రోడ్ కొట్టుకొని వస్తా ఉంటే ఆ వైడనింగ్ చూస్తే దానికి మన ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయాలి అని చెప్పినాం. శాంక్షన్ చేస్తామని ఉంటారు. శాంక్షన్ వచ్చిన తక్షణం మహానగరాల్లో ఎలాగైతే హైదరాబాద్ ఉంటుందో అట్లా మన హై రోడ్ ను కూడా హైదరాబాద్ లెవెల్లో సెంటర్ లైటనింగ్, కాలువలు, పైనంతా ఫుట్పాత్లన్నీ చేసి బ్యూటిఫుల్ గా ఈ చిత్తూరుని తీర్చిదిద్దడానికే నాకు ఈ అవకాశం ఇచ్చారు చిత్తూరు ప్రజలు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా చిత్తూరు నియోజకవర్గ ప్రజలంతా కోరుకునేది అభివృద్ధి వైపే. మీ ఓటు మీ యొక్క హక్కుగా భావించి మీరు ఓటు రూపంలో వేస్తే మాత్రమే అది మాకు అనుకూలమైతుంది. అంటే ఇప్పుడు సందర్భంగా అది ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి వస్తాం, మేము ఏం చేసినాం చెప్పడానికి. పట్టణంలోని మురుకంపట్టు ప్రాంతంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో 3 నిందితులపై ఫోక్సో కేసు నమోదు చేయడం జరిగిందని చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీన మురుకంపట్టులోని నగరవనం పార్కులో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటపై కొందరు వ్యక్తులు దాడి చేసి వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకొని గాయపరచడం జరిగిందని, ఈ నేపథ్యంలో బాధిత ప్రేమ జంటలోని యువకుడు ఈ నెల 29వ తేదీన తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ప్రస్తుతం నిందితులైన మహేష్, కిషోర్, హేమంత్ ప్రసాద్ పరారీలో ఉన్నారని, వీరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ విశ్వేశ్వర సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళ వద్ద ఉన్నటువంటి విలువైన వస్తువులను లాక్కొని వెళ్ళినారని ఆ ప్రేమికుల్లో ఉన్నటువంటి అబ్బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత రాత్రి మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగినది. ఆ అబ్బాయి ద్వారా ఆ అబ్బాయిని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత అమ్మాయి యొక్క వివరాలు కనుక్కొని ఆ అమ్మాయి యొక్క వివరాలు కనుక్కున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని ఈ తదుపరి అమ్మాయి విచారణ కోసము మేము సదవిధాలుగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇనిషియల్గా వాళ్ళు ఈ విషయమై పోలీస్ స్టేషన్లకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడానికి వ్యతిరేకించినారు. తర్వాత కొంతమంది వాళ్ళ కుటుంబ పెద్దల సహకారంతో ఈరోజు చివరికి వాళ్ళని ఒప్పించి ప్రభుత్వ ఆసుపత్రిలో 1 స్టాప్ సెంటర్కి బాధిత బాలికను వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని వచ్చి ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి చట్టం ప్రకారము పోస్కో యాక్టు, ఎస్ఎస్సి యాక్టు, బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించినాము. ప్రతి విషయంలో కూడా మా యొక్క ఎస్పీ డూడే సార్ యొక్క సూచనలు, ఇతర హైయర్ ఆఫీసర్ల సూచనల ప్రకారం దీంట్లో మేము దర్యాప్తు చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి వదంతులకు, ఎలాంటి పక్షపాతాలకి తావివ్వకుండా మేము గట్టిగా దర్యాప్తు చేస్తున్నాము. మాకు ఈ కేసులో ఏ వైపు నుంచి ఎలాంటి కూడా ఒత్తిళ్ళు కానీ ప్రెజర్స్ కానీ లేవు. మేము ఇలాంటి ఫ్రీ వాతావరణంలో దీన్ని దర్యాప్తు చేస్తూ త్వరలోనే నిందితులను పట్టుకొని చట్టం ముందు అప్పగిస్తాం. చిత్తూరు నగరం దుర్గమ్మ దేవస్థానంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు అభయప్రదం చేశారు. ముందుగా అమ్మవారిని దుర్గమ్మ దేవస్థానంలో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించిన అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి మండపంలో కొలువు తీర్చి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దిలీప్ రెడ్డి, ఈవో తిమ్మారెడ్డి, మాజీ చైర్మన్ విశ్వనాథ్, టీడీపీ నాయకులు వరుణ్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ దుర్గమ్మ దేవస్థానంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతోందని, అందులో భాగంగానే రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయప్రదం చేశారని పేర్కొన్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టామని
అమ్మవారి కృపా కటాక్షాలు చిత్తూరు నగర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఇవాళ చిత్తూరు పట్టణంలో కొలువైనటువంటి దుర్గమ్మ దేవాలయంలో అష్టమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవతామూర్తిగా కొలువైనటువంటి దుర్గమ్మను సందర్శించుకోవడం, ఇక్కడ 4వ రోజు ఉభయం ఇవ్వటం, ఈ గ్రామ వాస్తవ్యుడిగా ఈ గ్రామ ప్రాంతపు వ్యక్తిగా మా పూర్వజన్మ సుకృతం ఇది. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ చిత్తూరు నగర ప్రజల మీద, చిత్తూరు అభివృద్ధి మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద, ఈ దేశ ప్రజల మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఇందులో భాగంగా ఇక్కడ విచ్చేసినటువంటి భక్తజన సందోహానికి, ఆలయ అధికారులకు, బోర్డు సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు, ప్రజలకు, భక్తులకు అందరికీ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా అక్టోబర్ 7వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ నందు వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు నరోత్తమరెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు విజయవాడలో చేపట్టబోయే ధర్నాను విజయవంతం చేయాలని మంగళవారం చిత్తూరు నగరంలోని ఎన్జీఓ కార్యాలయంలో సన్నాహక సమావేశాన్ని జిల్లా ఫ్యాప్టో చైర్మన్ మణిగండన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు నరోత్తమరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుండి తప్పించడం, అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి మంజూరు, సిపిఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు కార్పొరేషన్ ఏర్పాటు వంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని తెలిపారు. ఉద్యోగులకు ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెబుతూనే రాష్ట్రంలోని 12 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన ఏ ఒక్క సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించిన పరిస్థితి కానీ, చర్చించిన పరిస్థితి కానీ లేదన్నారు. ప్రభుత్వ పథకాలను, నిర్ణయాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారం, సంక్షేమం మాత్రం ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించవలసిన దాదాపు 30,000 కోట్ల ఆర్థిక బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని కోరినప్పటికీ ఇంతవరకు స్పందన లేదన్నారు. సిపిఎస్ ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇంతవరకు చర్చించిన పరిస్థితి లేదన్నారు. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలుకు సంబంధించిన దస్త్రం ఆర్థిక శాఖలో గత 4 సంవత్సరాలుగా ములుగుతోందన్నారు. వీటితో పాటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో భాగంగా పెద్ద ఎత్తున చేపడుతున్న ధర్నా కార్యక్రమానికి ఉపాధ్యాయులు అందరూ సంఘటితమై తరలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఫ్యాప్టో చైర్మన్ మణిగండన్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ, సెక్రటరీ జనరల్ మున్నీర్ అహ్మద్, కో చైర్మన్ రామ్మూర్తి, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎన్ఆర్ మదన్మోహన్ రెడ్డి, జగదీష్, చిట్టిబాబు, ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, రెడ్డప్పనాయుడు, పార్థసారథి, ముక్తార్ అహ్మద్, చంద్రన్, గణపతి తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 7వ తేదీన విజయవాడలో ఫ్యాప్టో పక్షాన ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాలచే జరగబోతున్నటువంటి మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి మేమందరూ కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాలందరూ కూడా ఉపాధ్యాయులతో మాట్లాడి ఉపాధ్యాయుని చైతన్యపరిచి పెద్ద ఎత్తున కూడా ఉద్యమానికి హాజరయ్యేదానికి అందరూ కూడా ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా కూడా మనకు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పిఆర్సీ గురించి కానీ, డిఏల గురించి కానీ చెప్పడం లేదు. ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు మాకు దాదాపు 25,000 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయి. సో ఇవన్నీ పరిష్కారం కొరకు మేము పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఉద్యమించేటువంటి పరిస్థితి వచ్చింది. కనీసం దసరా పండుగ కన్నా డిఏలన్న ప్రకటించేటువంటి ఆనవాయితీ ఉండేది గతంలో ప్రభుత్వాలకి.
సో ఈరోజు దసరా పండుగ కూడా 4 డిఏలు పెండింగ్ లో ఉంటే కనీసం 2-3 డిఏలు ప్రకటించేటువంటి పరిస్థితి కూడా లేదు. సో కాబట్టి మేము పెద్ద ఎత్తున ఉద్యమించి సో ప్రభుత్వానికి మా నిరసన తెలియజేస్తున్నాము మా ఆర్థిక డిమాండ్ల పైన. ఇబ్బందుల్లో ఉన్నాను, ఆర్థిక సహాయం చేయండి అంటూ చిత్తూరు నగరం హై రోడ్డులోని దుర్గం పెట్రోల్ బంక్ యజమాని నిర్మల చిత్తూరు నగరంలోని అనేక మంది వద్ద లక్షల రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదంటూ బాధితులు మంగళవారం చిత్తూరు కోర్టు ఎదుట ఉన్న పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ నింపే వాహనాన్ని అడ్డుకొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా చిత్తూరు రామ్నగర్ కాలనీకి చెందిన శివయ్య మాట్లాడుతూ 6 సంవత్సరాల క్రితం 10 లక్షల రూపాయలు దుర్గం పెట్రోల్ బంక్ యజమాని నిర్మల వడ్డీకి తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని, ప్రస్తుతం 20 లక్షలకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అడిగినా సరైన సమాధానం చెప్పకుండా ఇబ్బంది పెడుతోందని, పాల ప్యాకెట్లు విక్రయించే తాము అప్పుకు తీసుకుని పెట్రోల్ బంక్ యజమానికి ఇచ్చినట్లు తెలిపారు. పెట్రోల్ బంక్ యజమానికి అప్పు ఇచ్చినట్లుగా తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు తెలిపారు. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలంటూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇచ్చిన అప్పు తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు. తమలాగా చిత్తూరు నగరంలో అనేక మంది పెట్రోల్ బంక్ యజమాని నిర్మలకు అప్పులిచ్చి తిరిగి ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఇప్పుడు అందరూ వచ్చారమ్మా రైతులంతా. పెట్రోల్ బంక్ లీజుకి ఇస్తామని చెప్పినారు. రైల్వే స్టేషన్ పక్కన ఇండియన్ ఆయిల్ బంకు. మాకు కొద్దిగా డబ్బు వడ్డీకి ఇస్తాం. ఈ నిర్మల ఆమె చెప్పింది డబ్బు తీసుకునింది 2 లక్షలు 3 లక్షలకి తీసుకుంది. లోడు సాలేదు లోడు పడాల బంక్ క్లోజ్ చేస్తామని చెప్పేసి డబ్బుకి తీసుకొని ఒక 10 లక్షలు పోగైనాక నీకు లీజుకి ఇస్తాను, నాది డబ్బు లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అని చెప్పేసి అట్లే 30 లక్షల దాకా వసూలు చేసుకునింది. అడిగితే ఈ పొద్దు రేపు అనేసి 6 సంవత్సరాలు చేసింది. మేము 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చినాము, 1 టౌన్లో కంప్లైంట్ ఇచ్చినాము. ఏమాత్రం స్పందన లేదు మాకు. మేము అందుకని ఇప్పుడు సూసైడ్ చేసుకుని బంక్ కాడికి వచ్చినాము. డబ్బులు ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుని చనిపోతాం. మా మార్గం ఇదే, వేరే ఏమీ లేదు. ఒకటి మాకు డబ్బులు ఇవ్వాలా, లేకపోతే సూసైడ్ చేసుకుని చనిపోతాం. నేను మా భార్యతో, ఇదే మా భార్య, మా 2 పిల్లకాయలు ఇంటికాడ ఉన్నారు. అది మా పరిస్థితి. డబ్బులు అడిగితే ఈ పొద్దు ఇస్తాను, రేపు ఇస్తాను, వాళ్ళు తెలుసు నాకు, వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు నాకు, వీళ్ళు తెలుసు, నేను వాళ్ళ తిరిగి ఫోన్ చేపిస్తాను, వీళ్ళ తిరిగి ఫోన్ చేపిస్తానని చెప్తుంది. మనిషి రాకుండా దాంకోనే తిరుగుతుంది. ఫోన్ ఎత్తదు. అడిగితే నేను లాయర్ నుంచి ఫోన్ చేపిస్తాను, అది ఇదిని బెదిరిస్తాను మమ్మల్ని. ఇది మా బాధ. మాకు ఏదైనా మీరే న్యాయం చేయాలని దేవుని కోరుకుంటున్నాను. అంటే ఒకసారి నేను వడ్డీలు కట్టలేకుండా నా పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇంటికాడ వచ్చి మమ్మల్ని అప్పులు పచ్చికి తిడతా ఉంటే ఆ బాధకు తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయిన మార్గం వేరే ఏముంది? ఏమో నమ్మి ఆశపడి ఇచ్చినా మోసపోయినాము. ఇదో ఇస్తాను అదో ఇస్తాను ఆ మాత్రం లగ్జరీగా కొడుకుని బెంగళూరులో చదువుకుని హ్యాపీగా ఉండాలి. అడిగితే నాకు అది జరగలేదు, ఇది జరగలేదు, ఆ కథ ఈ కథ ఏదో ఒక సాకు చెప్తానే ఉంది. అడిగినప్పుడు ఎంత 6 సంవత్సరాలుగా ఓపిక ఎంత ఉంటుంది ఒకసారి ఆలోచన ఒక మనిషికి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 7వ రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు స్వామివారు బద్రీనారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. కాగా రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి వారు అనుగ్రహిస్తారు.
వాహన సేవలో తిరుమల శ్రీ శ్రీ పెద్ద జిఆర్ స్వామి, శ్రీ 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 చిన్న జిఆర్ స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగర్, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.